తాకట్టులో ఉన్న గోల్డ్ విడిపించి ఈ రోజు ఆన్లైన్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 6304853377. ఎల్జీ అనే సంస్థ డబ్బులు పెట్టాల్సింది ట్రస్ట్ లో. ఇండియా ప్రభుత్వం వచ్చేవరకు జరగలేదు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నా. ఎల్జీ మేము ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినంత వరకు ట్రస్ట్ లో పెట్టాల్సిన డబ్బులు వాళ్ళు పెట్టలా. మేమొచ్చి గన్నబాబు గారు, పల్లా గారు, ఎంపీ గారు, మేము పర్సనల్ గా తీసుకుని నేను 2-3 సార్లు కలిసి వాళ్ళు కలిసి ట్రస్ట్ ఇప్పుడు తెప్పించాం. మిగతా కుటుంబాలన్నీ కూడా రావాల్సిన నష్టపరిహారం మేము అధికారంలోకి వచ్చినా తెప్పించాం. అక్కడ పర్మనెంట్ ఒక ఆసుపత్రి కూడా తెరవాలి. దానికి కూడా నిధులు ఉన్నాయి, 50 crores ఉంది. ట్రస్టీస్ ఒక టైం తీసుకుంటే నేను ఎంపీ గారు కూడా చెప్పాను, మీరు కూడా మాట్లాడండి, హెచ్ఎం గారు కూడా మాట్లాడతారు, అవసరం మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం. తప్పనిసరి హాస్పిటల్. సో కేవలం ఏదో డబ్బులు ఇచ్చేయండి ఇచ్చారు, తర్వాత మర్చిపోయారు. అలాంటి బ్యాచ్ కాదు. జీవితాంతం గుర్తుపెట్టుకుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఆంధ్రులు, తెలుగోలు. మనం కాకపోతే ఎవరు కాపాడతారండి వాళ్ళని? ఆ బాధ్యత ఇక్కడ ఉందా? మా అందరి పైన ఉంది, కేంద్రంలో ఎన్డీఏ పైన ఉంది. అందుకే 6 గంటల్లో కుమారస్వామి గారు వచ్చారండి. అది మాకున్న చిత్తం. ఇప్పుడు కార్మిక సంఘాలు కొన్ని రాజకీయ పార్టీలు వచ్చింది, వాళ్ళ నాయకులు ఎవరు వచ్చినారా? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నానండి. వాళ్ళ నాయకులు ఒక్కరన్నా వచ్చారా పరామర్శించడానికి? కనీసం మాట్లాడారు ఎవరితో? వాళ్ళు మాట్లాడరు. అక్కడ కుటుంబాలతో నేను మాట్లాడుతుంటే మీరు ప్రాక్టీస్ చేయండి. కుటుంబాలతో నేను మాట్లాడతాను. నేను చెప్పాల్సిందంటే కుటుంబాలకు చెప్తా. నేను కుటుంబాలు చెప్పా. వాళ్ళు ఎవరు నన్నేమన్నా వాళ్ళు మళ్ళీ కలుస్తాను కూడా నేను చెప్పా. అది మాకు ఇప్పుడు లోపల కూడా కార్మికులు ఒక ఆయన దూరం నుంచి అరుస్తున్నాడు. నేను ఎందుకు అరుస్తున్నా? దగ్గర రా, ఇంపట్లేదు మీ దగ్గర అని తీసుకుని మేము మాట్లాడాను. మా పోలీస్ సోదరు కంగారు పెడితే చెప్పిన, ఎందుకు మీకు కంగారు, పక్కరండి, అందరినీ కలిసి వెళ్తామని చెప్పి కలిసిన. సో ఆ చిత్తశుద్ధి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. కుటుంబాలను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. మళ్ళీ విశాఖ ఉక్కుకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత కూడా మా పైన ఉంది, మేము చేస్తాం. అమ్మా కానీ నిన్న బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మీ మాటలు మాకు నమ్మసత్యంగా లేవు, ప్రకటిస్తారు, వెళ్ళిపోతారు. కానీ నా రిటర్న్ ఎవరు చెప్పారండి? ఒక నిమిషం అన్నా, మీరేమనుకోకపోతే 1 సెకండ్ అన్నా. ఐఎమ్ సారీ, కానీ హాఫ్ నాలెడ్జ్ తో మనం ఆడకూడదు. కంప్లీట్ నాలెడ్జ్ తో లెట్ us డిస్కస్. ఓకే, ఈరోజు ఎవరు వచ్చారండి ఇక్కడికి? ప్రతిపక్ష ఇది టీమ్ 11 కెప్టెన్ వచ్చాడా? అడుగుతున్నా, టీమ్ 11 కెప్టెన్ వచ్చాడు ఇక్కడికి? లేదు కదా. కుమారస్వామి గారు 6 గంటలు ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు ప్రకటించాడు? 25 లక్షలు ఈరోజు రాత్రి కుటుంబాల అకౌంట్ లో మేము వేస్తామని చెప్పాను. 9 రోజుల తర్వాత తిప్పి నన్ను అడుగు, అప్పుడు నేను సమాధానం చెప్పగలుగుతా. కానీ మీరే కావాలని అపోహలు సృష్టించి, కార్మిక సంఘ నాయకులు అపోహలు సృష్టించి, ఇది కరెక్ట్ కాదు. ఐఎమ్ సారీ టు సే. మేము కాపాడాం ప్లాంట్, స్టీల్ ప్లాంట్, మాకున్న చిత్తశుద్ధి మేము కాపాడాం. నాకు ఇప్పుడు కూడా ఫోటో ఉంది. మేడం గారు, నిర్మలా సీతారామన్ గారు కూర్చుని ఉంటారు, బాబు గారు ఉంటారు, పైన క్లాక్ ఉంటుంది. పొద్దున 12 గంటల 15 నిమిషాలు జరుగుతుంది మీటింగ్. రాత్రి ఫోటో అవుతానా? రాత్రి 2 వరకు మీటింగ్ జరిగింది. ఫోటోలో 12:15 అంటే డేట్ మారింది. ఇప్పుడు మేడం గారికి అవసరం అది? నిర్మలా సీతారామన్ గారికి అవసరమా అంతవరకు ఉండి మనతో చర్చించి ఇంత ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం మేడం గారికి లేదు అని మనకు చిత్తశుద్ధి. అందుకే మనం చెప్పింది వారు ముఖ్యమంత్రి గారికి అనుకున్న అనుభవంతో ఆయన చెప్తే అక్కడ వింటారు. ఎస్, బాబు గారు చెప్తున్నారంటే చాలా సీరియస్ చెప్తున్నాడు. అది పరిణామాలు తీసుకుని ఆయన అనౌన్స్ చేశారు. నేను చేయకపోతే తిప్పినాను అడిగాను, చేస్తానని చెప్పిన తర్వాత తిప్పి అసలు 24 గంటలు కూడా అవున లోపలే మీరు ఇట్లా మారితే ఎట్లా సార్? ఫుల్ చెప్పినట్టు ఆ టీమ్ 11 కెప్టెన్ వచ్చే అవసరం లేకుండానే మీరే ముందస్తుగా అంత ఇనిషియేటివ్ తీసుకుంటాము అంటారా? అమ్మా, ఇక్కడనే కాదు, ఇది ఎండ్ ఆఫ్ ది డే మన రాష్ట్రం, మనకున్న సమస్యలని మనమే పరిష్కరించుకోవాలి. ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, రైట్? ఇక్కడనే కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఇప్పుడు గౌరవ హోంమంత్రి గారు బస్ యాక్సిడెంట్ కూడా వెళ్తున్నారు, గమనించారు లేరు? ఎనీ ఇన్సిడెంట్ వీఆర్ టేకింగ్ వెరీ సీరియస్. మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అని మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. ఇది అడిగి నిన్న జరిగిన 4 గంటల 45 నిమిషాలకి మేము అందరూ వెళ్ళటే అందరం మాడుకున్నాం. మళ్ళీ ఎంపీ గారితో మాట్లాడా, ఎమ్మెల్యే గారితో మాట్లాడా, గణబాబు గారితో మాట్లాడా, హెచ్ఎం గారు ఇమీడియట్ గా స్పందించారు. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ అమ్మా. మేమేదో టీమ్ 11 కెప్టెన్ సమాధానం చెప్తున్నాం మేము ఇక్కడ తెలుగులకి కోసం, ఆంధ్రుల కోసం సమాధానం చెప్పాలి. మా బాధ్యత ఇది. 164 స్థానాలు గెలిపించిన తర్వాత మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు ఎవరు. పాప కార్మికుడు ఎక్కడి నుంచో దూరం నుంచి అరుస్తుంటే నేను ఎందుకు అరుస్తున్నానా? దగ్గర రా, అడిగి దగ్గర వచ్చారు మేము.